హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో ఫ్రైడే వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి మార్నింగ్ అనమాట. ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఒకవైపు. ఈ విధంగా ఏంటి అంటే నేను ఈ వీక్ అయితే చేయలేదండి. ఇది లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఈ వీక్ నెక్స్ట్ వీక్ 2 వీక్స్ కుదరదు. ఇంకా 3rd వీక్ చేసుకోవడమేనేమో మేబీ. ఇంకా అన్ఫార్చునేట్గా చేసుకోకూడదు. సో అందువల్ల చేయట్లేదు. ఎంత బాధపడుతున్నానంటే మామూలుగా కాదు. ఏంటంటే అసలు ఈ ఫస్ట్ వీకే మొత్తం అంటే వ్రతం చేసేసుకుందాం అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కుదరదేమో మేబీ అనుకుంటే అసలు 2 వీక్స్కి హెసరు అన్నట్లు 2 వీక్స్ చేసుకోకూడదు. దానివల్ల అయితే అసలు మొత్తం క్లీనింగ్స్ అంతా జరిగిపోయిన తర్వాత ఇంకా అలా వచ్చేసింది. దానివల్ల చేసుకోవట్లేదు. నాకు ఏంటి బాధ అనిపిస్తుంది, అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే ఈరోజైతే మార్నింగ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఈరోజే. అసలు ఎంత బాధ అనిపించిందనండి. అయ్యో అసలు ఫ్రైడే ఇంటి ముందు ముగ్గు లేకుండా అసలు అసలు ఊహించుకోలేకపోతున్నాను. ఏముందిలేండి ఓకే అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే ముగ్గులు ఇలా పెట్టేసుకుని చక్కగా ఒకవైపు ఇలా పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా, దాంతో అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చాలా క్యూట్గా నీట్గా అనిపించింది ముగ్గు అయితే. ఇంకా ఇటువైపు నేను పూజ చేసే టైంలో వర్షం పడుతుంది. ఇంకా సో అందుకని చెప్పేసి ఇటు సైడ్ అయితే ముగ్గు నైటే పెట్టాను. నేను ఆల్రెడీ షార్ట్లో కూడా పోస్ట్ చేశాను మీతో. నైట్ కష్టపడి పెద్ద ముగ్గు పెట్టిన తర్వాత వర్షం పడిపోయిందనమాట. సో ఇంకా వెళ్ళిపోయానంటే ఇంకా పడుతూనే ఉంది వర్షం, వేసినా ఉండదు. సో అందుకనే అటు ఒక్కవైపే వేసాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడ అయితే కలశం పెట్టుకోవడానికి పసుపు రాసుకుంటున్నాను. సానకి కడిగేసి నేను మంగళవారం శుక్రవారం వాటర్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ మధ్య అస్సలు కుదరట్లేదన్నమాట. ఎందుకనో కానీ కలశం కూడా పెట్టలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసమైనా మొత్తం పెట్టాలి అనుకుని డైలీ చేంజ్ చేయాలనుకుని చెప్పి ఇంకా పసుపు కుంకుమ అదంతా పెట్టి ముగ్గు పెట్టేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పెట్టుకుంటాను. దీని మీదకి రాగి చెంబు ఉండాలండి. హద్విక్ ఇలాగే బయట పెడితే ఏం చేశాడంటే వాటర్ వేసేసి దానికి చొట్టలుగా చేసేసాడు అనమాట ఆడి, నేను లోపల ఉన్న టైంలో. ఇంకా అందుకనే నా దగ్గర ఉన్నది ఈ ఇత్తడి చెంబులో అయితే ఇలా వేసుకున్నాను. ఇంకా దీంట్లో పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుని మామిడాకులు పెట్టేసుకుని ఇంకా పూలతో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంకా పక్కన ఉర్లిలో అయితే రోజ్ ఫ్లవర్స్ నిన్న నైటే వేసేసుకున్నాను. చాలా పెద్దగా ఊహించుకున్నప్పుడు ఏది జరగదు అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకనంటే ఈ ఫ్రైడే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇది కూడా అనమాట. అంతే, ఊహించకూడదండి. అన్ఫార్చునేట్గా చేయాలి నా ఉద్దేశంలో అయితే అనిపించింది నాకైతే. ఇలా అయితే వేసుకున్నాను. ఇంకా హద్విక్ని అయితే అంగన్వాడీకి తీసుకెళ్ళలేదనమాట ఈరోజు. నాకు కుదరలేదు. సో ఇంకా ఈ పూజ ఇదంతా చేసేటప్పటికి లేట్ అయిపోయింది. వాడిని కూడా ఫ్రెష్ చేయించి నాయనకు మాలు తిరుగుతున్నాడు. ఇంకా బయట ముగ్గు లేదు కదా, ఇంకా ఫ్లోర్ మీదన్నా వేద్దాం కదా అని సింపుల్గా అయితే ఇలా వేసుకున్నాను. ఎందుకనంటే బయట అసలు శుక్రవారం పూట బయట ముగ్గు లేకపోతే ఎట్లా కదా అనేసి అక్కడైతే వేసుకున్నాను. భలే క్యూట్గా నీట్గా అనిపించింది. నాకు ఫ్లోర్ మీద ఇప్పటివరకే లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకనంటే వాకిలి ఉంది కదా, అక్కడ వేస్తాను. ఇలా వేయడం వల్ల నాకు ఎంత కొత్తగా ఉందంటే దాత్విక్ కూడా స్కూల్ నుంచి రాగానే వావ్ మమ్మీ భలే ఉంది ఇక్కడ ముగ్గు పెట్టితే అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా నా చిన్న ముగ్గు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బుద్ధ దగ్గర ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. ప్లాంట్స్ని నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట, ఎప్పుడు ఒకే విధంగా ఉంచుకోను.
ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల కూడా దీపారాధన చేసేసి ధూపం అయితే వేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే దీపారాధన చేసుకున్నానండి. ఇంకా నైవేద్యం అలా నెక్స్ట్ వీక్ చేద్దాం కదా అనే ఉద్దేశంతో అసలు చేయలేకపోయాను. ఇంకా అయితే లలితా సహస్రనామం, ఖడ్గమాల అవన్నీ అయితే చదువుతున్నాను. ఎప్పుడు నేనైతే ఇక్కడ కూర్చోనండి, లోపల అదే దేవుడి దగ్గరే కూర్చుని మందిరంలోనే దగ్గరే చదువుకుంటాను. బట్ ఈరోజు ఎందుకో నాకు రిలాక్స్గా అనిపించింది. బయట క్లైమేట్ కూల్ ఉంది, ఇక్కడ కూడా కూర్చుని ఇలా చదవాలనిపించింది. సో నేనైతే ఇంకా బుద్ధ దగ్గర కూర్చుని రిలాక్స్గా చదువుకుంటున్నాను. హార్దిక్ని పడుకోబెట్టేశాను అనమాట. వాడు ఇంకా తలస్నానం చేయించాను, ఇంకా నిద్ర వచ్చేసింది అనుకుంటా. ఇంకా అమ్మ నిద్ర అన్నాడు. ఆల్రెడీ నేను ఫుడ్ పెట్టేశాను, ఇంకా పడుకున్నాడు అనమాట. ఇంకా రిలాక్స్గా అయితే కూర్చుని నేను లలిత సహస్రనామం, ఖడ్గమాల అవన్నీ చదువుకున్నాను. ఇలా చదువుతూ ఉండగా మాకు జామ చెట్టు ఉంది. కోతి అసలు కూర్చుని తినేస్తుందండి. నేను చూసేటప్పటికి అది అసలు ఎంత తెలివిగా చూసారా ఎలా పడుకుంటుందో, అక్కడ అసలు ఎవరు లేరన్నట్లు. అలా దాని తెలివితేటలు నచ్చాయి, అందుకే వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను అనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత దోశ అయితే వేసుకుంటున్నానండి. దాతికి కూడా ఇది వేసాను మీకు అప్పుడుదే అనమాట, అంటే ఎర్లీ మార్నింగే అనమాట. దాంట్లో స్టఫింగ్ అయితే ముందరగానే ప్రిపేర్ చేసేసుకున్నాను, అంటే అందరికీ కలిపేసినట్లు. దోశలు వేసుకుంటున్నాను. ఎప్పుడు రొటీన్గా కాకుండా పన్నీర్ దోశ, మా పిల్లల ఫేవరెట్ అంటే పన్నీర్ దోశ అనమాట, చాలా ఇష్టము. దాతిక్ బాగా తింటాడు, హార్దిక్ కూడా బాగా తింటాడు. దీని మీద చీజ్ కూడా ఉంటే ఇంకా అసలు ఎలా ఉంటుందంటే లైక్ పిజ్జా లానే ఉంటుంది అనమాట. చీజ్ లేదు, అందుకనే వేయలేదు. ఇంకా దీంట్లో ఏం లేదండి, పన్నీరు, క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి కూడా వేసుకుని, పెద్దవాళ్ళు అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇంకా అలాగే చాట్ మసాలా, సాల్ట్, అంతేనండి, ఇంకేం వేయలేదు. పిజ్జా మీద వేసుకునే సాస్ ఉంటుంది కదా, అది నన్ను కొంచెం టొమాటో సాస్, కట్చప్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేద్దాం కదా అనేసి. పిజ్జా చేద్దాం అనుకుంటున్నానండి, అస్సలు కుదరట్లేదు. నా దగ్గర ఈస్ట్ లేదు, ఈస్ట్ తెప్పించాక చెయ్యాలి. మా వాళ్ళు అసలు ఎప్పటి నుంచి అడుగుతున్నారంటే మామూలుగా కదమ్మా ఎప్పుడు చేస్తావు అని. నేను ఇంకా దీన్ని పిజ్జా లాగానే అన్నట్లుగా కొంచెం మందంగానే వేసుకున్నాను, మరీ పల్చగా అయితే వేసుకోలేదు. ఎందుకనంటే దీని మీద మనం స్టఫ్ పెట్టింది కూడా పల్చగా వేసామనుకోండి దీని లోపలిది కొంచెమైనా కుక్ అవుతుంది కదా అనేసి కొంచెం మందంగానే వేసేసుకున్నాను. ఇలా మనం స్టఫింగ్ ముందర ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దీని మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఇది దాత్విక్ వేసిన దోశ అనమాట. నేనైతే ఆ సాస్ ఉంది కదా, నాకు దీంట్లో ఎందుకో స్పైసీనెస్ సరిపోలేదనిపించి పిజ్జా మీద వేసుకునే సాస్ నేనైతే దీని మీద కూడా స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత ఈ స్టఫ్ అయితే పెట్టుకున్నాను. దానివల్ల ఇంకా టేస్ట్ ఉందండి, స్పైసీగా, అంటే కూల్గా ఉంది కదా క్లైమేట్, స్పైసీగా తింటే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. పిల్లలకైతే అంటే కొంచెం స్పైసీ తక్కువ ఇవ్వాలి కదా అనేసి సేమ్ నేను చేసింది మాత్రమే వేసి వాడికి ఇచ్చేసాను. నేను వేసుకున్నప్పుడు వీడియో క్లిప్పింగ్ తీయలేదు, ఎందుకంటే అంత పని చేసి వచ్చేటప్పటికి ఫుల్ ఆకలి వేసేసిందండి, అంటే నీరసం కూడా వచ్చేసింది. ఇంకా నేనైతే నేను వేసుకుని తినేసాను అనమాట, లేకపోతే అది కూడా చూపించేదాన్ని. జస్ట్ ఏం లేదు, చట్నీను సాస్ ఉంది కదా, ఆ రెండింటిని కలిపేసి దోశ మీద స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ పిజ్జా మీద అదే స్టఫ్ అయితే పెట్టాను. చాలా టేస్ట్ బాగుందండి. ఇక్కడైతే మా అమ్మాయికి అంబలి అంటే మిల్లెట్స్ రైస్ చేసేసాను, పాలు కాచేసాను అనమాట ఇలా వేస్తూనే. ఇంకా ఇక్కడ ఇంకా 2 ప్యాకెట్స్ తీసుకొచ్చి పన్నీర్ చేస్తున్నానండి. పాలను అయితే కాసేసుకుని దాంట్లో లెమన్ అయితే స్క్వీజ్ చేసేసి ఇంకా పన్నీర్ చేసుకుంటున్నాను. పన్నీర్ అందరికీ తెలుసు కదా. దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే చిన్న టిప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, బాగా మరిగిన తర్వాతనే మనం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ మీరు ఏదన్నా వేసుకోండి, కానీ పాలు విరుగుతాయి కదా. పన్నీర్ చేసేటప్పుడు మాత్రం చిన్న టిప్ చెప్తాను. ఎందుకనంటే మనం హోమ్ మేడ్ పన్నీర్ అనుకోండి, మనం కర్రీలో వెయ్యంగానే అది మెల్ట్ అయిపోయిద్ది అనమాట. మనం ఫ్రెష్ అది వేసుకుంటాం కదా అప్పటికప్పుడే. సో అందువల్ల ఏం లేదు, నేను జస్ట్ ఇలా ఇప్పుడు మనం విరిగిపోయినట్లు ఒక క్లాత్లో వేసేసి పెట్టేసుకుంటాం కదా, చిన్న జల్లెడ అసలు యాక్చువల్గా దీనికి పన్నీర్ చేసేందుకు మేకర్ ఉంటుందంట, అది తీసుకోవాలండి ఈసారి. అయినా అవసరం లేదులేండి, ఇది నాకు బాగానే ఉంది, అవసరం లేదు ఎందుకు కొనాలి అనిపించిద్ది. ఇంకా అయితే ఏంటి నేను చెప్పే టిప్ అంటే, మనం క్లాత్లో వేసినప్పుడు దాని మీద వెయిట్ పెట్టండి. అసలు దాంట్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకుండా అలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, అది చాలా గట్టిగా అవుతుంది,
అయిపోతుంది, డ్రై అవుతుంది. మనకి మామూలుగా అలా ఫోల్డ్ చేసి పెట్టినా బాగానే ఉంటుంది, కానీ మనం కర్రీలో వేసినప్పుడు మాత్రం అదేమైందంటే విడిలిపోయి అలా అయిపోద్ది అనమాట. సో అందుకనే మీకు టైం ఉంటే కనుక దీన్ని చక్కగా చూసారా, నేను అలా పెట్టడం వల్ల కొంచెం కూడా ఇది వెట్ అనేది లేదు. అసలు మీకు టైం ఉంటే ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట. దీనికోసం నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మష్రూమ్ బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా దాన్ని అయితే లోపల పెట్టేసి ఈ లోపల మష్రూమ్ బిర్యానీ చేసిన తర్వాత తీద్దాంలే దాన్ని, ఈ లోపల కొంచెం గట్టి పడుతుంది కదా అనేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగానే ఉంటుందండి. ఎందుకనంటే దాన్ని గట్టిగా వాటర్ లేకుండా చేసాం కాబట్టి. ఇంకా ఇక్కడైతే బిర్యానీ కోసం ఏం చేస్తున్నానంటే పెరుగులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నానండి కొంచెం, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుని మష్రూమ్స్ కడిగేసి నేను 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా మొత్తంగా వేసుకోవచ్చు, అంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు వేసుకున్నా ఓకే. నాకు ఎందుకైనా మొత్తం ప్రతి ఒక్క ముద్దలోకి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఎక్కువే ఉన్నా కూడా నేను వాటిని 2 పీసెస్ కింద కట్ చేశాను. మరీ సన్నగా అయితే కట్ చేసాము అంటే అసలు కనపడదండి, ఇంకా మామూలు బిర్యానీ తిన్నట్టే ఉండిద్ది, ఉండదు. దీన్ని నేను దమ్ చేస్తున్నాను, దమ్ బిర్యానీ అనమాట. నాకు ఎందుకైనా కర్డ్ ఇంకా వేయాలి అనిపించి దాని మీద ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదు, పాల మీద మీగడే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట, ఇలా స్పెషల్ కర్రీస్ చేసుకునే దానికి. వాటిని అలా పెట్టేసుకుని దాని మీద లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను. లెమన్ వేయడం వల్ల ముక్క గట్టి పడుతుందండి, అంటే బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. ఇంకా ఇక్కడైతే నేను బ్రౌన్ ఆనియన్స్ అయిపోయినాయండి. బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను, అంటే ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ అన్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నాను. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, బట్ నానబెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనేసి. దీంట్లో అంటే హోల్ స్పైసెస్ మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. కొంతమంది యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాయలు అలా వేస్తారు. నేనైతే బిర్యానీలో వేసే అన్ని హాఫ్ అయితే దీంట్లో వేసేస్తాను అనమాట, వాటర్లో వేసేసి సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ నిజం చెప్తున్నాను, మష్రూమ్ బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. అసలు మా వారైతే భలే ఉంది, బాగుంది కదా అన్నారు. అంటే సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, తెలియకుండానే. నాకు తక్కువైంది అనిపించింది, ఇంకొంచెం వేయాల్సిందే రైస్ అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడైతే దాంట్లోకి రోజ్ పెటల్స్ ఉన్నాయి, డ్రై రోజ్ పెటల్స్, అవి కూడా వేయడం వల్ల దమ్లోకి ఈ చికెన్ అండ్ మటన్ ఏ దమ్ బిర్యానీ చేసినా రోజ్ పెటల్స్ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. మీకే అర్థం అవుతుంది అనమాట, మంచి స్మెల్, అరోమా వస్తుంది. చెప్పారనమాట హైదరాబాద్ బిర్యానీ ఇలా కొంచెం వేస్తారు అనేసి. సో అప్పటి నుంచి నేను వేస్తూ ఉంటాను. నేను ఎలా చేసుకుంటానో హోమ్మేడ్ డ్రై రోస్ట్ అండ్ డ్రై పెటల్స్ అనేది తెలుసు కదా, చేసుకోనండి. దేశీ గులాబీస్ వస్తాయి కదా, వాటిని చక్కగా ఎండలో పెట్టేసుకుంటే 2 డేస్ ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయండి. టీలో వేసుకున్నా కూడా రోజ్ పెటల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా దీంట్లో పచ్చిమిర్చి వేసేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి షాజీరా వేసి జస్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ మొత్తాన్ని వేసేసుకున్నాను. అది కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో హాఫ్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఈ లోపల పక్కన రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. ఇంకా దాన్ని లేయర్ కింద వేసేసుకుంటున్నాను. సేమ్ తెలుసు కదండి దమ్ ఎలా చేస్తాము, చికెన్ దమ్ సేమ్ అదే విధంగా చేశాను. నేను ఇది చేయడం ఫోర్త్ టైం అనమాట. మా వారు ఎప్పుడు మష్రూమ్ తెచ్చినా బిర్యానీ చేయి అంటారు. కానీ దీంట్లోకి మాత్రం గ్రేవీ లేనిది అస్సలు తినలేమన్నమాట. అంటే మాకైతే యాక్చువల్గా చెప్పాలంటే తినచ్చు, మా వారు మాత్రం చికెన్ బిర్యానీ చేసినప్పుడు, చికెన్ దమ్ చేసినప్పుడు మాత్రం కర్రీ అస్సలు తినరు. ఇది మాత్రం కర్రీ కావాల్సిందే. దానికోసం పన్నీర్ కర్రీ కోసం అది నేను పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెం నెయ్యి, మనం క్యాష్యూస్ కూడా మనం ఫ్రై చేసుకున్నవి లాస్ట్లో వేసుకుంటే అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు వేసి మూత పెట్టినా సరే అవి మెత్తబడిపోతాయి అనమాట. సో నేను లాస్ట్లో వేసుకుని సర్వ్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క 2-3 అలా వేస్తాను, లేకపోతే పైన వేసుకోవచ్చు. అలా మూత పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టేసామనుకోండి, గాలి వెళ్ళకుండా, ఇంకా పొలో అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేసుకుని దీంట్లో కూడా హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు అలా వేసుకుని కసూరి మేతి వేసుకున్నానండి. వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి
సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి ఎక్కడైనా చూడండి కొంచెం పెద్దగానే కట్ చేస్తాను, ఎందుకంటే వాటిని తీసేయడానికి ఈజీగా ఉంటుంది. మా పిల్లలకి ఒక్కసారి కనుక దాంట్లో వచ్చిందా ఇంకా తినరు, సో అది రీజన్ అనమాట. ఇంకా అక్కడ దీంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నానండి, నేను వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఆ తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని మొత్తం అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను వేసేది ఏంటంటే టమాటా ప్యూరీ అండి. నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానని చెప్పాను కదా, అసలు నాకు ఇది ఎంత యూజ్ అవుతుందంటే చెప్పండి. అంటే నైట్స్ ఒక్కొక్కసారి కర్రీ అయిపోయింది కదా మార్నింగ్ చేసింది, చిటికలో చేసేస్తున్నాను అనమాట టమాటా కర్రీ. అసలు అనిపించింది ఇలా ఒక్కసారి చేసుకోవడం వల్ల మనకి బాగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఏం లేదండి, ఒక కేజీ వరకు టమాటాస్ని వేసేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసుకుని ఒక 2 విజిల్స్ రానిస్తే చాలు. దాన్ని మిక్సీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 15 days అలా వరకు కూడా ఉంటాయి. అప్పటి వరకు కూడా మనం ఉంచలేం కదా, ఉంచాం. ప్రతి దాంట్లో వేసిన ప్యూరీ చేసి కర్రీ వండడం చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవైపు అయితే ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట, నాకు తినేయాలని ఆకలి వేస్తుంది. సో అందుకని నేనైతే పెట్టేసుకున్నాను. నాకు కర్రీ అవసరం లేదు, ఏ దమ్మైనా సరే నేను కర్రీ తినను, ప్లెయిన్గానే తినేస్తాను. నేనైతే పెట్టుకుని తినేద్దామనేసి ఇక్కడ లోపల కర్రీ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా, దాంట్లో ఇంకా పన్నీర్ కూడా వేసేసుకున్నాను. అంటే ఆయిల్ టమాటాలో ప్యూరీలోంచి ఆయిల్ అనేది పైకి తేలంగానే పన్నీర్ అయితే వేసేసుకుని ఇంకా లిడ్ పెట్టేసి ఉంచామనుకోండి, లో ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. దీని మీద అయితే నేను క్యాష్యూస్ని నానబెట్టుకుని వేసుకున్నాను అనమాట, అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడని కూడా వేసుకున్నాను. దాంట్లో అది వేయడం వల్ల కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలా వేసేసి కొంచెం లంచ్ అయితే చేసేసి బయటికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే దాత్విక్కి కొంచెం హెల్త్ బాగాలేదు, సో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తూ వెళ్ళాము. ఇంకా వాడు పార్క్కి తీసుకెళ్ళమని చెప్పాడు, ఇంకా సరే అనేసి పార్క్ అయితే తీసుకొచ్చాం విజయవాడలోది. ఇంకా అక్కడ కొంచెం సేపు ఎక్సర్సైజ్ అవన్నీ చేయాలి, ఎందుకనంటే వాడికి ఫుడ్ ఏం తినద్దు అని చెప్పారు. సో ఓన్లీ లిక్విడ్స్ అనమాట. వాడు ఏమన్నా అడుగుతుంటే నాకు అయితే ఫుడ్ వద్దులే, నా పార్క్కి తీసుకెళ్ళండి అని అడిగాడు. సో వాళ్ళ డాడీ అందుకని పార్క్కి తీసుకొచ్చాడు. నేను కూడా ఇంకా ఏదో ఇక్కడ ఎక్సర్సైజ్ లాంటివి ఉంటే ఏదో చేస్తూ ఉన్నాం అనమాట. ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అయిపోయిందిలేండి, 4 అట్లా అయ్యింది. ఇంకా దాత్విక్ ఒక్కడనే తీసుకెళ్తానులే అన్నారు. నాకు కూడా నర్సరీలో చిన్న పని ఉంది, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్తే సరేనే వచ్చాను అనమాట. నేను కూడా ఇంకా ఇక్కడైతే ఉయ్యాల ఇవన్నీ చాలా ట్రై చేసేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే కొంచెం టైం అయినా మన కోసం మనం స్పెండ్ చేస్తే ఫ్యామిలీతో ఈ బిజీ లైఫ్లో బాగుంటుందండి, నచ్చుతుంది. నాకైతే ఈ డే కొంచెం చిన్న మూమెంట్ అయినా నచ్చింది. ఇంకా ఇలా స్వింగ్ అయితే కానీ ఇలా ఉయ్యాలు ఊగి అసలు ఎన్ని రోజులైందో, అసలు మళ్ళీ ఓల్డ్ డేస్ గుర్తొచ్చినట్లు అనిపించింది. నాకు ఊగడం రాకపోతే అంటే స్టార్టింగ్లో ఊగలేకపోతున్నాను, అది జారిపోతుంది అనమాట. మా వాడిని నన్ను ఇద్దరిని కలిపి ఊపారనమాట, ఊపుతూ ఉన్నారు. అక్కడ వీడియో తీయమంటే వీడియో క్లిప్పింగ్ అయితే అలా తీశారు. ఇక్కడ కొంచెం ఒక 20 minutes అలా స్పెండ్ చేసి ఇంకా నర్సరీలోకి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఉంది కదా, తనకి నాకు ఏదైనా ప్లాంట్స్ ఉన్నాయా అని చెప్పేసి చూస్తే తన దగ్గర ఉన్న ప్లాంట్సే ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా ప్లాంట్స్ అయితే అసలు ఏం లేవు. అంటే మేము అనుకున్నది కాయిన్ ప్లాంట్ వేరే ప్లాంట్ అడిగితే లేదు అని చెప్పారు. వస్తాయండి ఒక 10 daysలో అని చెప్పారు. ఇంకా మిగతా అన్నీ తన దగ్గర ఉన్నాయి. సరేలే ప్రజెంట్ వచ్చాం కదా, ఏదో ఒకటి దూల ఆగదు చేతిలో అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకెళ్దాము అనుకున్నా. కానీ నాకు ఒక గార్డెనర్ అనమాట, మ్యాట్ గార్డెనర్ అని ఉంటారు కదా, తను చెప్పారు నిజంగానే ఈ టైంలో అన్నీ సేల్ చేయడానికి పెట్టేస్తారు, ఇప్పుడు దాకా అవి సర్వే ఎలాగోలా చేసి ఎండలకి ఇప్పుడు తీసుకోకూడదు ఆగస్ట్లో అని చెప్పేసి అన్నారు. నిజంగానే అనిపించింది, అసలు అక్కడ ఎన్ని అన్యాక్టివ్గా అనిపించాయి, నాకు అంత నచ్చలేదు. మీరు కూడా చూడండి. సరేలే మళ్ళీ వద్దాం, ఒక 10 days తర్వాత న్యూ స్టాక్ వస్తుందని చెప్పారు, అప్పుడు వద్దాం కదా అనేసి జస్ట్ ఒక చూపు అయితే చూసేసాను. ఒక్కటి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా పెప్పర్ ఫ్రై, అదొకటి తీసుకుందాం అనుకున్నాను. అది కూడా ఏంటో 2-3 leaves ఉన్నాయి. నాకు ఇంకా వద్దులే బాబోయ్ ఎందుకు అవసరమా అని చెప్పేసి వదిలేశాను. ఇంకా పెద్ద ప్లాంట్స్ అయితే నేను అంత ఎక్స్పెన్సివ్ చేయలేను, అంటే దాని మీద పెట్టలేను ప్రైజెస్. ఇంకా దాత్విక్ అయితే మమ్మీ స్ప్రే బాటిల్స్ తీసుకో, ఇవి తీసుకో అంటున్నాడు. నేను
ఇదేంటి సక్లెంట్స్ కోసం ఒకటి పాటం తీసుకుందాం అంటే 850 చెప్పారండి. వామ్మో అనిపించింది. ఇదే హైదరాబాద్ వెళ్తే చాలా తక్కువకి వస్తుంది. ఇంకా ఇక్కడ దాత్విక్కి నాకు 2 నచ్చింది. మినియేచర్ గార్డెన్ హౌస్ లాగా పెట్టారు. ఇంకా అదొకటి చూసి ఇంకా మొత్తం అలా చూసుకుంటూ వచ్చాం. ఇంకా నేనైతే గార్డెన్ కోసం నా ఫ్రెండ్ ప్లాంట్స్ పంపిస్తుందని చెప్పాను కదా, తన కోసం మట్టి అదంతా లేదనమాట నా దగ్గర. అవన్నీ తీసుకొచ్చుకున్నాను కొన్ని. అవి ఏంటివని నేను చూపిస్తానులేండి. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. నేను మొన్న పచ్చడి చేశాను కదా, వాక్కాయ పచ్చడి, అది అయిపోయిందనమాట. మళ్ళీ చేయమని చెప్పారు మా వారు. సో అందుకని ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. అప్పుడు మీతో క్లియర్గా అయితే చూపించలేదు కదా, అంటే నేను కలిపేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందని చెప్పాను కదా, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఈ కాయలన్నిటికీ ఆ చిన్న గ్లాస్ నూనె అయితే సరిపోతుంది. ఆవాలు మెంతులు ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు మొత్తం గ్రైండ్ చేసేసుకుని దాంతో ఆయిల్తో పాటు కలిపేసుకోవడమే. కానీ ఇలా కన్నా నాకు ఉప్పు కారం విడివిడిగా వేస్తేనే నాకు ఎందుకో నచ్చిందనమాట. ఇలా వేయడం వల్ల ఎందుకైనా గుజ్జు రాలేదు. మామూలుగా కలిపేసి ఉంటేనే గుజ్జు వచ్చేది అనిపించింది. ఇంకా అలా ఆయిల్ వేసుకుని కలిపేసుకున్నాను. నాకు ఇలా కలిపిన ఎందుకో కారం తక్కువైంది అనిపించి టేస్ట్ చేయకముందులే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. చేస్తే మొత్తం సెట్ అయింది. కానీ అసలు వాకాయ పచ్చడి మాత్రం నిజంగా ట్రై చేయాలండి. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. నిజంగా హెల్త్కి కూడా మంచిదే కదా. వేడివేడన్నంలో అలా తింటుంటే నాకైతే బాగా నచ్చింది. దాత్విక్ కూడా నచ్చిందనమాట. మొన్న కొంచెం కారం ఎక్కువైంది, మమ్మీ కొంచెం కారం తగ్గించు అన్నాడు. సరే అలాగే వేసాను అనమాట. అలా పచ్చడి అయితే కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ. వాటితో మళ్ళీ చెర్రీస్ చేస్తున్నాను. మొన్న నేను ఇప్పుడు ఇది 3rd టైం ప్రిపేర్ చేయడము. 2 టైమ్స్ ప్రిపేర్ చేసింది అయిపోయిందనమాట. ఇంకా వీటిని ఘాట్లు పెట్టడం చూపించగా జస్ట్ అలా ఘాట్లు పెట్టుకుంటే మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు అది పీల్చుకునిద్ది. నేనైతే ఆ కాయలు ఎంత ఉంటాయో అంతే కప్పుతో షుగర్ అయితే తీసుకోండి, దాంతోనే వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకుని దాన్ని మంచిగా బాయిల్ చేసేసుకుని, మా వాడు చెర్రీస్ లాగా ప్రిపేర్ చేయి ఫస్ట్ లాగా అని అడిగాడు అనమాట. ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా నేను ఫుడ్ కలర్ వేసాను. సరే వాడి కోరిక ఎందుకు కాదనాలి అని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలా చెర్రీస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎందుకని ఈ వీక్ పూజ, నెక్స్ట్ వీక్ పూజ చేయట్లేదంటే మాకు రిలేటివ్స్ చనిపోయారు. సో అది రీజన్ అనమాట. ఇంకా అంటే రీజన్ చెప్పడం స్టార్టింగ్లో మర్చిపోయాను నేను, అందుకని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.